మరి అక్కడి నుంచో లక్ష్మణ మన ధర్మం ఇక్కడ తల్లి వస్తే ఇక్కడ దాకా రావడానికి కారణం మన తల్లులు. అర్థమైందా? శివాజీ గొప్పోడు, నేను కాదన్ను. శివాజీని ఎవరు తయారు చేశారు, ఎవరికన్నారు? వాళ్ళ కదా. అందువల్ల నీ చేతుల్లో ధర్మం ఉంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ మంచి పిల్ల కాబట్టి గుర్తుపెట్టుకుంది, గాజు వేసుకుంది. గాడిదలు ఇప్పుడు వేసుకోవట్లేదు గాజులు. నేను గాలించాను లేదు, గాడిద అన్న. మరి ఏం చేయాలి? గుట్టు గాలికి వదిలేస్తారు. బొట్టు చూస్తే ఇలా వెతుక్కోవాలి. పట్ట పొదుపు. మరి ఇప్పుడు కూడా ఏదో అలా తీగానే కనబడింది. ఎవరో పిల్ల, ఎవడో తొక్కోడు మోసం చేశాడు, ఊరి పోసుకుని. అందుకు కన్నారా అంటున్నాను. అమ్మ గుర్తురాదు, నాన్న గుర్తురాడు, అన్నయ్య గుర్తురాడు, అక్క గుర్తురాదు. దేనికండి? ఎవరి చేతిలోనే బలైపోవడానిక? ఎవరి చేతిలోనే బలైపోవడానిక మీరు పుట్టింది? అంత తెలివిగా ఉండండి నాన్న. యూ షుడ్ బి గుడ్ బట్ నాట్ గుడ్. అర్థమైందా? మంచిగా ఉండాలి కానీ గుడ్డిగా ఉండదు. ఎవరిని పడితే వాళ్ళు నమ్మేది కాదు. ఉదాహరణకి ఏం పేరు అని పేరు? సూర్య. ఇప్పుడు ఆడి మొక్కను చూస్తే బొట్టు లేదు. అప్పుడు ఆడి సూర్యో తెలియదు, సల్మాన్ ఖాన్ తెలియదు. అవునే కదా? అవునే కదా? ఎలా మారవద్దు కాబట్టి పర్లేదు. రే ఏమని పడుతుంది అక్కడ? దేనికి నువ్వు నుంచుంది? ఇక్కడ నుంచోరా కాబట్టి ఇప్పుడు ఆయనకన్నా ఆడ ఏదో బొమ్మలా నుంచున్న. పోనీ దానం కూడా ఏం చూడట్లేదు. తిండి కావాలా? ఏదైనా పని చేస్తే చేయలేదు, వదిలేయాలి. అటు ఎక్కడో చూస్తున్నా. ఏం ఉపకారం? పని చేయకపోయినా పర్లేదు అన్న. ఉదాహరణకు నపుంసకుడికి పెళ్లి చేసాం, పిల్ల పుట్టరు కదా. అలా ఒక పని చేయకుండా ఉంటే మంచిది. అది నుంచున్నాం, అదేం వినపడదు, రికార్డర్ లేదు, స్పృహతో చేయాలి పని. దాన్ని ఇంగ్లీష్లో అటెంటివ్ అంటారు. నిద్ర లేదు, నిద్ర వస్తుంది. ఎప్పుడు నేను అర్థం ఆకలేదు, అందువల్ల ఇవాళ పూర్తి ఆకలేదు. ఎందుకు మాట్లాడుతున్నాను? ఏదో బాగుండాలి. అందుకని మీరందరికీ నేను చెప్పేది, ముఖ్యంగా అమ్మలకి, అమ్మాయిలకి, వచ్చే తరం గురించి ఆలోచించండి. మగవేదవులు ఐబ్రో అని ఐబ్రో సేకరించినట్టు మీరు ఏంటి యాంటీ అని కబుర్లు చెప్పుకోవడం కాదు. జ్ఞానం పెంచుకునే ప్రయత్నం చేయండి. మనకేమన్నా తెలుసా మన దేశం గురించి? 9th 10th డిగ్రీలు అయిపోతాయి, ఏమీ తెలియదు. ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి చెప్పు మన దేశంలో? నిన్నే అడిగింది. చెప్పకు, చెప్పు అమ్మా. 29th స్టేట్ పేరేంటి? ఇదే స్టేట్. ఇది జై తెలంగాణ. 29. అర్థమైందా? 29వ స్టేట్ ఇదే. ఈ దేశంలో అత్యంత ఎత్తైన కట్టడం ఏంటి? ఎక్కడో కదా చెప్పేది, ఇండియాలో తెలియదు. పోన్లే, రామాయణం గురించి మాట్లాడినా. రాముడు తమ్ముళ్ళు 4, అవునా కదా? అవునా? అవునా? అవును సార్, అవునా? నేను కావాలనే కదా అడిగాను. రాముడు తమ్ముళ్ళు ఎంతమంది? గురేనా? చెప్పు, ఒక్క పేరు. అమ్మాయి వెరీ గుడ్. భయం వేసింది నాకు ఎప్పుడైనా. ఆడపిల్ల సహజంగా భయపడదు. ఇంట్లో వాళ్ళ అమ్మ మీద ఎగురుతుంది. నిజమే కదా చెప్పింది. 2 నెలలు అవుతుంది, అందులో 2 రోజులు ఇంకా ఎగురుతారు, అంతే కదా? అది కాదా? నాకు తెలుసు. సరే, విషయంలోకి వద్దాం. ఎప్పుడైనా ఎవరైనా బెదిరిస్తారు, మనం ఏదో ఆపద వస్తుంది, ఏడుస్తావా?
ఏడిస్తే ఆపకపోతుందా? అదేందో సినిమా వచ్చింది, అది శ్రీలీల బాలకృష్ణకి ఇచ్చా అంటది, భగవత్ కేసరి. అవునా? ఆడపిల్లకి దేవుడి కంటే గొప్పోడు ఎవరో తెలుసా? వాళ్ళ నాయన. వాళ్ళ నాయన వచ్చాక దేవుడు రావక్కర్లే, గట్టిగా చెప్తాడు. మరి అన్నిసార్లు నాన్న కూడా రాలేడు కదా సినిమా కాబట్టి, వాళ్ళ నాన్న వచ్చాడు. పుట్టినే పేకలు కోసేస్తున్నారు. నిన్న కరెంట్ షాక్ చుట్టి పందులు ఢిల్లీలో ముగ్గురు చంపేశాడు. నేను మీకు చెప్పేది జాగ్రత్తగా ఉండండి, కేర్ఫుల్గా ఉండండి. అక్కడ బిర్యానీ బాగుంటుంది, నేనే పెడతాను, నువ్వేమనుకోకు, వాళ్ళ నా బర్త్డే కదా అని ఒక ఆడపల్లి పిలుస్తుంది. ఈ తింగల గుచ్చి వెళ్ళిపోద్ది. అందులో ఏదో కలపకూడదు కలుపుతారు. తర్వాత వీడియోలు, తర్వాత జీవితం నాశనం. ఎక్కడో తేలుతాం, ఇంకెక్కడో కాలుతాం. కానీ జాగ్రత్తగా ఉండండి. ఈ దేశంలో ఎందరో గొప్ప ఆడవాళ్ళు పుట్టారు. ఆ గొప్ప ఆడవాళ్ళకి ఎందరో గొప్ప వాళ్ళు పుట్టారు. ఈ దేశం గొప్పది ఎందుకు అయింది? గొప్ప వాళ్ళ వల్ల అయింది కదా. మేకల వల్ల, కార్ల వల్ల కాదు కదా. ఓ సుభాష్ చంద్రబోస్, ఓ కొమరం భీం, ఓ అల్లూరి సీతారామరాజు. నిన్న కూడా బెంగాల్ సీఎం వెళ్ళి సుభాష్ చంద్రబోస్ ఎక్కడైతే, చూడండి, సుభాష్ చంద్రబోస్ మేయర్గా 100 ఏళ్ల క్రితం ఎక్కడైతే కూర్చున్నారో, ఎక్కడైతే కూర్చున్నారో అదే చైర్కి సాష్టాంగం చేశారు. సుభాష్ చంద్రబోస్ ఎవరో తెలుసా? నీకు తెలుసా? ఎవరైనా తెలుసు? అమ్మా ఎవరు? ఇల్లు ఎప్పుడు కట్టారండి? ఇది ఇల్లు బాగా మెయింటైన్ చేస్తున్నారు. పిచ్చి గీతలు లేవు, మంచిదే. తిప్పండి ఇటు మీరు కెమెరా. పిచ్చి గీతలు లేవు, మంచిదే. కానీ ఇంట్లో ఒక్క దేవుడి పట్టలు లేదండి. 10 ఏళ్ళు అయింది. పంప నిన్న మొన్న కడితే మరి చక్కగా వెంకటేశ్వర స్వామి, రాముడు, కృష్ణుడు. దేవుడి గది వేరు. నేనేం మాట్లాడుతున్నాను? ఇక్కడ ఉండాలి కదా. వచ్చి అలా ఈ గోడలు చూసుకోవాలా, గార్డెన్ చూసుకోవాలా వచ్చినాడు? వాళ్ళు చక్కగా ఓ వెంకటేశ్వర అని పెట్టావు, లేకపోతే కింద గోవింద గోవింద నామాలు పెట్టావు. ఏమవుద్ది అప్పుడు? అందరు చెప్పండి గోవిందా గోవిందా. ఇగో మా అమ్మ మాట్లాడుతూ వినండి. అమ్మా, ఇక్కడ బిజీగా ఉన్నావా? వెళ్ళు. మేము ఇక్కడ ఓ పల్లెటూరులో ఉన్నాం. ఇక్కడ 3 మంది ఆడవాళ్ళు ఉన్నారు. ఇది సూర్యాపేట దగ్గర. ఇక్కడ హనుమంతుడి ప్రతిష్ట అయింది. అమ్మ ఇక్కడ చాలా మంది మంచి అమ్మా నన్నే సెటర్ వేస్తుంది మా అమ్మది. విన్నారా ఏముందో? అమ్మా ఏమన్నా చెప్తావా? వీళ్ళకి 3 మంది తల్లులు ఉన్నారు. అందరూ ఒకసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్, బజరంగ బలవీర హనుమానికి. అమ్మ చెప్పమ్మా. అందరూ ఐక్యమత్యంగా ఉండాలి. ఐక్యమత్యమే మహాబలం. కాబట్టి రాముడు ఏ విధంగా సమాజాన్ని ఐక్యమత్యం చేసి దుష్టశక్తిని సంహరించి ధర్మాన్ని రక్షించాడు, ప్రతిష్ఠించాడు. సో మనం కూడా అదే విధంగా కలియుగంలో సంఘ బలమే మహాబలం. కాబట్టి ఐక్యమత్యంగా గ్రామస్తులందరూ ఉండి అక్కడ ఏ దుష్ట శక్తి ప్రవేశించకుండా కాపాడే ప్రయత్నం చేయాలి. అమ్మ ఓకేనా? అమ్మ ఉండమ్మా. అమ్మ హరే కృష్ణ. బాగుంది, అలసిపోయాను, నిద్ర వస్తుంది. కానీ ఇప్పుడు ఏమో నిద్ర లేపాలి. నిద్రపోతే కూడా రా బలవంతంగా
ఆ ఖచ్చితంగా వెళ్ళిపోతాను. హరే కృష్ణ, హరే కృష్ణ. నెట్టొద్దు నెట్టు. మనం పిలిస్తే వెళ్దాం. చూడండి వెళ్ళాలా? నేను చెక్ చేయాలా? నేను చెక్ చేస్తాను. అందరు చెప్పండి. రామనామము రామనామము రమ్యమైనది రామనామము.